బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే ఈ రోజుల్లో ఒక స్మార్ట్ మొబైల్ లేని వ్యక్తి అంటూ ఉన్నారా? చాలా చిన్న శాలరీ ఉన్న వాళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ చూస్తూ ఉంటాం. మరి వీళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ని ఎలా వాడాలి, ఏ అప్లికేషన్స్ చేసుకోవాలి, అన్ని గేమ్స్ డౌన్లోడ్ చేస్తుంటారు, కొత్తగా ఏవైనా యాప్స్ ఉంటే అవి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు, అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చి ఎలో అని చెప్తూ ఉంటారు. ఇది చేయడం సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? అసలు స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళకి ఎంతవరకు యూస్ చేసుకోవాలన్న జ్ఞానం ఉంది? చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే అన్నీ డౌన్లోడ్ చేసేసుకొని మన ప్రైవేట్ ఇష్యూస్ని మనం మార్కెట్లో పెడుతున్నట్టే. మరి ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మన డీపీస్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో ఈరోజు అడిగి తెలుసుకుందాము. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఎడ్జ్ సాఫ్ట్ CEO రామ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పినట్టుగా చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దాంట్లో కరెక్ట్గా యూస్ చేసుకున్న వాళ్ళకన్నా రాంగ్ వేలో యూస్ చేసుకుంటున్న వాళ్ళే ఎక్కువ. మరి ఏవైతే మనం మాట్లాడుకున్నాం, ఫ్రాడ్ కాల్స్ కానివ్వండి, మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, వీటన్నిటి నుంచి బయటపడడం ఎలా? అసలు ఒక ఫ్రాడ్ కాల్ కానీ మెసేజెస్ కానీ ఐడెంటిఫై చేయడం ఎలాగా? అంటే మీరు అన్నట్లు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ ద డేటా ఎక్స్ప్లోజన్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. అంటే మనకి ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చింది 4G వచ్చింది, ఇంతకు ముందు అంత పెనిట్రేషన్ లేదు. ఆ తర్వాత ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ అండ్ 4G వచ్చిన తర్వాత అందరికీ డేటా యాక్సెస్ వచ్చేసింది. అండ్ మీరు అన్నట్లు ఇంకొక మాట అన్నారు, అందరూ కూడా యాప్స్ డౌన్లోడ్ చేసేసుకుంటారు, గివింగ్ ఆల్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్. సో అది ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. అసలు తెలియట్లేదు, ఇప్పుడు అలో చేస్తున్నాము అంటే మన ఫోన్ మొత్తం యాక్సెస్ అయిపోతుందని అందరికీ తెలియట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు అది కాంటాక్ట్స్ అడుగుతుంది. అది ఎగ్జాంపుల్ కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ యాప్స్ ఉంటాయి. అంటే మనకి కొన్ని ఏంటంటే కాంటాక్ట్స్ అడుగుతాయి, కొన్ని SMS అడుగుతాయి, కొన్ని మీ గ్యాలరీ అడుగుతాయి. ఇప్పుడు సపోజ్ మీరు గ్యాలరీ ఇచ్చారు, ఓకే, దాన్ని చూసి యూజ్ చేసుకుని మీ దానిలో పర్సనల్ ఫొటోస్ ఉండొచ్చు, వాటిని మార్ఫ్ చేయవచ్చు, వాటిని చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అదే కనుక మనకి SMS ఇచ్చేసాం యాక్సెస్, మీరు చేసే కమ్యూనికేషన్ OTPs అన్ని అది రీడ్ చేయగలదు. ఓకే, మీరు ఏం కొంటున్నారు, మీ బ్యాంకులో అమౌంట్స్ ఎంత ఉన్నవి అన్నీ కూడాను దే కెన్ రీడ్ ఇట్ అనమాట. సో ఇలా ఏమైందంటే కొంత ఏంటంటే మనము ఒక చెప్పాలంటే కనుక ఒక లెవెల్ జంప్ అయ్యాము వితౌట్ అండర్స్టాండింగ్ ద రిస్క్స్ ఆఫ్ డిజిటైజేషన్. ఓకే, ఐ మీన్ అవర్ కంట్రీ హ్యాస్ సీన్ ద అడాప్టేషన్ ఫాస్ట్ అనమాట, ఈవెన్ కంపేర్ టు లాట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. సో ఇప్పుడు QR కూడా అంతే అండి, QR కోడ్ కూడా లాట్ ఆఫ్ కంట్రీస్లో లేదు, మనకు చాలా స్పీడ్గా ఇంప్లిమెంట్ అయింది, అంతేకాకుండా అడాప్షన్ కూడా అయిపోయింది అనమాట. సో ఇవన్నీ జరగడం వల్ల అంటే కొన్ని ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలో అవి జరగలేదు. అలానే డేటా ఎక్స్ప్లోజన్ ఎంత ఫాస్ట్గా అయిందో, పెనిట్రేషన్ ఎంత ఫాస్ట్గా అయిందో, కానీ దానికి తగ్గట్టు సెక్యూరిటీ మెజర్స్ లేవు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కూడాను, ఇప్పుడు క్రైమ్ అయితే కనుక మనకి ప్యారల్గా అక్కడ ట్రాక్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పీపుల్ ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి. ఇక్కడ ఏమైందంటే ఈ సైడ్ బాగా అంటే మనకి స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ అవనివ్వండి, 4G పెనిట్రేషన్ అంటే వైరల్గా అయిపోయింది అనమాట, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది లేదు. ఇప్పుడు అందుకనే మీరు చూస్తే కనుక పోస్ట్ కోవిడ్ సైబర్ క్రైమ్స్ అనేవి ఆల్మోస్ట్ 5x గ్రోత్ చూసాయి, 5 times లిటరల్గా. సో ఇలా ఏంటంటే ఇలా జరుగుతూ ఉంది. సో మనకి ఎలా తెలుస్తుంది మనము సైబర్ క్రైమ్ విక్టిమా కాదా అన్నది? ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనకి కాల్స్ వచ్చినప్పుడు మీరు చూస్తే కొంత అర్జెన్సీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అంటే అర్జెన్సీ వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మిమ్మల్ని ఓకే మీ ఫోన్ నెంబర్స్ బ్లాక్ అవుతున్నవి, లేదంటే మీకు కొరియర్ వచ్చింది, అంటే మీ కొరియర్ వచ్చింది దానిలో ఏదో ఇల్లీగల్ సబ్స్టాన్స్ ఉంది, ఓకే మీరు వచ్చి ఇమీడియట్గా మాకు రిపోర్ట్ అవ్వాలి, ఓకే ఇప్పుడు మీకు యాక్చువల్గా కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు. ఓకే జనరల్గా ఏంటంటే ఇలాంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు ఓకే మీకు అంటే గ్లోబల్ కంపెనీ నేమ్స్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే మనం అంటే మీ పేరు మీద వచ్చిందని వాళ్ళ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎలా వచ్చినాయి? మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ గ్యాలరీ యాక్సెస్ ఉండొచ్చు, దానిలో మీ పాన్ ఉండొచ్చు, మీ ఆధార్ కార్డు ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి న్యాచురల్గా మనం ఫోన్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి. సో వాళ్ళకి దే నో ద డీటెయిల్స్. సో ఎవ్రీథింగ్ సౌండ్స్ ఆథెంటిక్ అనమాట, అరే నిజంగానే మనకే వచ్చి ఉంటుంది అనుకుంటాం. సో ఇలా మనము ఒకటి ఇలా అర్జెన్సీ క్రియేట్ చేస్తారనమాట. ఓకే మీరు తర్వాత ఏం చేస్తారంటే దే విల్ థ్రెటన్. ఓకే మీకు అందులో డ్రగ్స్ వచ్చాయంటారు, అసలు ఏమీ ఉండదు అక్కడ. మీకు డ్రగ్స్ వచ్చాయి, మీరు ఇమీడియట్గా కస్టమ్స్ రిపోర్ట్ చేయాలి, CBI నుంచి కాల్ చేస్తున్నాము, ఇలా థ్రెటనింగ్ చేయడం అనేది ఒక ప్యాటర్న్. రెండోది ఏంటంటే మీకు ట్రాయ్ కాల్స్, ఈ మధ్య ట్రాయ్ కాల్ చేసినట్టే కాల్స్ వస్తాయి, అది ఇంకొక ప్యాటర్న్.
వాళ్ళు మీ నెంబర్స్ మీద చాలా నెంబర్స్ ఉన్నాయి, మీ నెంబర్స్ బ్లాక్ చేసేస్తున్నాం, మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలంటారు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ కాల్. థర్డ్ కాల్స్ డిజిటల్ అరెస్ట్ కాల్స్. డిజిటల్ అరెస్ట్ కాల్స్లో చాలా వెరైటీస్ అండి. కొంతమంది ఏమో నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నావు అంటారు. కొంతమంది ఏమంటారంటే మీరు యాక్చువల్గా అంటే కొన్ని సైట్స్ విజిట్ చేయకూడదు, మీరు అలాంటి సైట్స్ విజిట్ చేశారు, మీరు లేదంటే మీరు ఇప్పుడు మీకు కొన్ని గేమ్స్ బ్యాండ్, ఓకే, మీరు అలాంటి గేమ్స్ మీరు CDN ద్వారా అంటే VPN ద్వారా యాక్సెస్ చేసి మీరు ఆడుతున్నారు మీ స్టేట్లో. ఇలా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ తీసుకొచ్చి మనల్ని థ్రెటన్ చేసి ఇమీడియట్గా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. ఏం చేస్తారంటే మీకు కాల్ని మేము క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటారు. మనకి అది ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఇది జరగటం వల్ల ఆ ఫియర్లో కొంతమంది అంటే ఇప్పుడు ఈవెన్ ఎడ్యుకేటెడ్ అంటే జనరల్గా ఇలాంటివి ఎక్కువ కాల్స్ ఎడ్యుకేటెడ్గా వస్తాయండి. ఎడ్యుకేటెడ్ ఐటీకి, ఎందుకంటే దే ఓన్లీ కెన్ ఆపరేట్ ఆల్సో ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్. ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో ఉన్న పర్సన్కి ఫోన్ చేసి నీకు ఇలా వచ్చింది అంటే అసలు నమ్మరు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మనకంటే తెలివి ఉంటారు, కాన్ఫిడెంట్ ఉంటారు. వాళ్ళు కావాలంటే నువ్వు మా ఇంటికి రా అంటారు, అంతేగాని వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు ఏం చేయరు, రెస్పాండ్ కూడా. సో ఎడ్యుకేటెడ్ లాట్ అనేది ఒక మేజర్ విక్టిమ్ గ్రూప్. ఇప్పుడు రెండోది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ మంచి అంటే విక్టిమ్ గ్రూప్ అయిందండి ఇప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అంత అలవాటు ఉండవు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్కి ఆ ఫోన్స్ గిఫ్ట్ చేయడము, అదే వాడమంటాము, ఇలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, అది జరగట్లేదు. రెండోది ఏంటంటే అలా వచ్చినప్పుడు ఏదైనా విక్టిమ్ అయినప్పుడు హౌ టు రియాక్ట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది జరుగుతుంది. సో అందుకని చెప్పానంటే ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైనా కూడా ఇలాంటి విక్టిమ్ అయినప్పుడు కూడా కొంతమందికి షైనెస్ ఉంటుందండి. మీరు చెప్పాలంటే రీసెంట్గా మన తెలంగాణలో ఒక న్యూస్ వచ్చింది. ఒక డాక్టర్ హీ లాస్ట్ 6 crore డాక్టర్. ఓకే, సో ఎందుకు జరిగింది అంటే బేసికలీ ఐ మీన్ హీ హ్యాడ్ సమ్ లోన్స్ అండ్ ఆల్ దట్. ఎవరో 6 crore 8 crore చేసేస్తామన్నారు. ఆయనకి లోన్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో హీ థాట్ ఓకే క్వికెస్ట్ వే ఇస్ టు ఎర్న్ మనీ త్రూ సమ్ రూట్. సో ఆ దానిలో ఏంటంటే ఆయన వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడము, దానిలో మనీ ట్రాన్స్ఫర్ చేయమంటాము, ఇవన్నీ ఆయన ఆలోచించకుండా చేసేసారు. ఇందులో కూడా ఏంటంటే కొంత నమ్మకం కల్పిస్తారండి. ఎలా అంటే మీరు ఫస్ట్ ఒక 1000 చేయండి, మీకు 1100 పంపిస్తాము. ఓకే, నిజంగా మీరు 1000 చేస్తారు, వాళ్ళు 1100 పంపిస్తారు. తర్వాత 10,000, ఓకే మేబీ 11,000 పంపిస్తాడు. తర్వాత మేబీ లైక్ 1 lakh, ఓకే 1,10,000 పంపిస్తారు. దే క్రియేట్ ట్రస్ట్ అనమాట. అండ్ ఇది చేసే లోపలే హీ వుడ్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ ఫోన్. ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు ఒకసారి మా లింక్ పనిచేయటం లేదు, మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి మీది పనిచేయట్లేదు, మేము లింక్ పంపిస్తాము, ఆ లింక్ స్కాన్ చేసేసి వచ్చేసేయండి అంటారు. సో స్కాన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమందికి తెలియకుండా స్కాన్ అయినప్పుడు ఆ పేమెంట్ జరగవచ్చు, స్మాల్ పేమెంట్, మిర్రరింగ్ యాప్స్ డౌన్లోడ్ అయిపోతాయండి. మిర్రరింగ్ యాప్స్ అంటే ఏంటంటే మన యాప్ మన మొబైల్ మీద ఏం జరుగుతుందో వాళ్ళు కంప్లీట్గా చూడగలరు. ఓకే, మన ఓటీపీస్ అవనివ్వండి, మన పాస్వర్డ్స్ అవనివ్వండి, దే వుడ్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే సిమ్ స్పూఫింగ్ చేసుకుంటారు అండ్ క్లోనింగ్. మన సిమ్ని వాళ్ళు క్లోన్ చేసేసుకుని వాళ్ళు వాడేయగలరు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ ఏ హై ఛాన్స్, అంటే మనకి ఇనిషియల్గా ట్రస్ట్ ఉంటుంది, ఈ ట్రస్ట్ కూడా 15 to 30 minutesలోనే బిల్డ్ అయిపోతుంది. 15 to 30 minutesలోనే అంటే విక్టిమ్ కూడాను మనీ లూజ్ అయిపోతారండి. అంటే అంత స్పీడ్గా ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఇదేమి ఇండివిజువల్ చేస్తున్నారు అనుకోవద్దు, దేర్ ఆర్ ఆర్గనైజ్డ్ సిండికేట్స్. అంటే మనకి మేజర్గా చూస్తుంటే కనుక మనం వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ స్టేట్స్ లైక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, దెన్ ఐ మీన్ ఈవెన్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా పీపుల్ ఆర్ కమిటింగ్ దిస్ క్రైమ్ అండి. అది ఇలా జరుగుతున్నాయి యాక్చువల్గా క్రైమ్స్ అనేది. మరి ఏం చేశారు డాక్టర్, ఏం చేశారు? 6 crores 8 crores అయిపోయింది, వచ్చాక మరి ఎట్లా అంటే పోలీసులు ఏంటి అసలు? ఇప్పుడు మనకు అలా జరిగినప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలి మనం? జనరల్గా మీరు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరికి కూడా ఉపయోగపడేది కూడాను. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఆయన డాక్టర్ కదా, డాక్టర్ అన్నాక కొంచెం హెజిటేషన్ ఉంటుంది. అరే నేను ఇలా చేశా అంటే పోలీసులు కూడా మనల్నే ఏమన్నా అనొచ్చు, ఓకే నువ్వు ఎందుకు చేసి ఎలా చేసావు అని అనొచ్చు. సో అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు కొంత హెజిటేషన్లో ఇమీడియట్గా రిపోర్ట్ చేయరండి. వాళ్ళు అలా సైలెంట్గా ఉంటారు ఒక 1 days 2 days. తర్వాత పెయిన్ బాగా సివియర్ అయినప్పుడు అంటే పోగొట్టుకున్నాం ఇంత పోగొట్టుకున్నాం, అప్పుడు దే విల్ స్టార్ట్ టెల్లింగ్ ఫ్రెండ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి, తర్వాత పోలీస్ దగ్గరికి వస్తారు. కానీ యూ లాస్ట్ టైం అనమాట. మీరు ఎప్పుడైనా కూడా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్ టైంలో చెప్తే మనీ రికవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది 1 hour జనరల్గా విత్ ఇన్ 1 hour. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 o'clock ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఒక 10 lakhs పోయాయి, మీరు విత్ ఇన్ 1 hour కానీ ఓకే 1930
ఓకే, ఇది ఐ మీన్ లైన్ అండి యాక్చువల్గా. అంటే మనము ఏమైనా సైబర్ ఫ్రాడ్ కంప్లైంట్స్ ఇవ్వాలంటే ఈ లైన్ కాల్ చేయాలి, 1930 అనమాట. సో ఈ గోల్డెన్ అవర్లో కాల్ చేస్తే 100% కాకపోయినా అట్లీస్ట్ 80 to 90% అయితే రిటర్న్ వస్తుంది. అది వెంటనే రాదు. మనం ఎప్పుడు కూడాను పోగొట్టకుండా ఉండడానికి ముందలు చూడాలి. ఎందుకంటే మీరు పోగొట్టుకున్న తర్వాత కూడా ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా మనీ ఫ్రీజ్ అయినా కూడాను 1 day 2 daysలో రాదు. దానికి మళ్ళీ యూనిట్ టు ఫాలో స్టాండర్డ్ ప్రొసీజర్స్. అది 2 weeks పట్టవచ్చు, 3 weeks పట్టవచ్చు. సో అందుకనే మనం ఫస్ట్ మన సైడ్ నుంచి కొంచెం కాషన్తో ఉండాలండి అది. సో కంప్లైంట్ మాత్రం హెజిటేట్ చేయకుండా వితిన్ 1 hour ఇవ్వాలి. అది ఎలాంటిదైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమందికి ఈ మధ్య కొత్త టైప్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఏమంటారంటే మీరు పాన్ సైట్స్కి వెళ్ళారు, ఇలాంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు చూస్తున్నారు. చాలా మందికి ఏంటంటే అరే ఇదేంటి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వీడు ఇలా అంటున్నారు, మిమ్మల్ని యాక్చువల్గా గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఈ సైట్స్, మీరు వెళ్ళారు కాబట్టి మీరు వచ్చి ఇమీడియట్గా మాకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనో ఇలా థ్రెటన్ చేస్తున్నారు. ఇలాంటివి ఏమైపోతాయంటే వీళ్ళకి అంటే సంకోచం వస్తుంది ఫస్ట్. అరే ఇప్పుడు కంప్లైంట్ చేస్తే కొంతమంది నేను నిజంగా చేసా అనుకుంటారేమో. ఓకే, సో దీనిలో ఏంటంటే ఈ భయపడిపోయి అసలు చేయరు, కానీ భయపడతారు. కొంతమంది అయితే కనుక వెంటనే ఓకే ఏం చేయమంటారు, మేము ఎంత పంపించాలి, వాళ్ళు చేసినా చేయకపోయినా కొంతమందికి ఆ భయం ఉంటుంది అనమాట. సో ఇలాంటివే కాదు, కొంతమంది ఏమో మీరు సైబర్ క్రైమ్ మీరు చేశారని చెప్పి వాళ్ళు కాల్ చేస్తారు. ఇలా వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి అనమాట. అందుకనే మనం కేర్ఫుల్గా ఉండాలి. రెండోది ఈవెన్ ఎనీథింగ్ వెన్ యూ థింక్ సంబడీ ఈస్ థ్రెటనింగ్ యూ, ఐ మీన్ డిజిటల్ బుల్లింగ్ అంటామండి. డిజిటల్ బుల్లింగ్ చేస్తున్నారంటే కనుక మీరు కంప్లైంట్ చేయడానికి హెజిటేషన్ చేయకూడదు. ఓకే, మీరు ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్స్లో, ఎందుకంటే పోలీస్ ఆర్ ఆల్సో నోయింగ్, ఎందుకంటే ఇది చాలా స్కేల్లో జరుగుతుందండి.